హాయ్ ఆల్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు హరికృష్ణ అకాడమీ. పోయినసారి మనం యూరోపియన్లు భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎలా కనుక్కున్నారో చూసాం. అవును. వాస్కోడ్ గామా కథతో మనం ఆపాం. కరెక్ట్. కానీ దారి కనుక్కున్నాక ఏం జరిగింది? అది ఒక రద్దీగా ఉండే హైవేలా మారిపోయింది. పోర్చుగీస్ వారి వెంటే డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, డేన్స్ ఒకరి తర్వాత ఒకరుగా అందరూ వచ్చారు. నిజం. భారతదేశం అనే ఒక పెద్ద కేకుంటే దాన్ని పంచుకోడానికి వచ్చిన వాళ్లలాగా. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం వ్యాపార పోటీ కాదు. అస్సలు కాదు. ఇది భారతదేశం మీద ఆధిపత్యం కోసం జరిగిన ఒక పెద్ద చదరంగమాట. ఆసక్తికరంగా ఉంది. ఈరోజు మనం ఆ ఆటలో పావులెలా కదిలాయో, కొందరు ఆటగాళ్లు ఎందుకు బోర్డు మీద నుండి తప్పుకున్నారో, చివరికి ఇద్దరు మాత్రమే ఎలా మిగిలారో. అవును, అందులో ఒకరు ఎలా గెలిచారో లోతుగా చర్చిద్దాం. సరే, అయితే ఈ చదరంగ మాటలో ఎవరు ఎప్పుడు అడుగు పెట్టారో ముందుగా చూద్దాం. మన శ్రోతలకు ఆ క్రమం తెలిస్తే ఈ పోటీ తీవ్రత ఇంకా బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఈ కాలక్రమం చాలా ముఖ్యం. మొదటగా 1498లో పోర్చుగల్. వాస్కోడగామా రాకతో. అవును. వాళ్లు వచ్చిన దాదాపు 100 సంవత్సరాల వరకు వాళ్లకు ఎదురే లేదు. 100 సంవత్సరాలు అంటే హిందూ మహాసముద్రం మీద వాళ్లదే రాజ్యమన్నమాట. నిస్సందేహంగా. కాని ఆ తర్వాత 1605లో డచ్ వారు మచిలీపట్నంలో తమ మొదటి ఫ్యాక్టరీ పెట్టారు. మచిలీపట్నంలోనా? మన ఆంధ్రప్రదేశ్లోనే. అవును. డచ్ వచ్చిన కొద్ది సంవత్సరాలకే 1613లో ఇంగ్లాండ్ వారు సూరత్లో తమ మొదటి ఫ్యాక్టరీ స్థాపించారు. వాళ్ల తర్వాత ఆ తర్వాత 1620లో డెన్మార్క్ అంటే డేన్స్ వాళ్లు ట్రాన్స్క్యూబార్లో వచ్చారు. ఓకే. ఇక చివరగా ఈ రేస్లోకి ఆలస్యంగా అడుగుపెట్టింది ఫ్రాన్స్. వాళ్లు 1668లో ఇంగ్లీష్ వారిలాగే సూరత్లోనే తమ మొదటి ఫ్యాక్టరీని ప్రారంభించారు. అంటే అందరూ దాదాపు ఒకే చోట సూరత్లోనే మొదలుపెట్టారన్నమాట. అవును. అప్పటికి అది పశ్చిమ తీరంలో ఒక పెద్ద వాణిజ్య కేంద్రం. ఈ ఫ్యాక్టరీలే వాళ్ల భవిష్యత్ సామ్రాజ్యాలకు పునాదిరాళ్లుగా మారాయి. సరే, పోర్చుగీసుల గురించి మనం కిందటిసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డచ్ వారి దగ్గరకొద్దాం. వాళ్ల నినాదం వ్యాపారమే కాని సామ్రాజ్యం కాదు అంటారు. ఇది కొంచెం వింతగా ఉంది కదా? నిజమే. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే విఓసి 1602లో ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీనేషనల్ కంపెనీ. ఓ, నిజంగానా? అవును. దానికి యుద్ధాలు చేయడానికి, ఒప్పందాలు చేసుకోవడానికి, సొంతంగా కోటలు కట్టుకోవడానికి పూర్తి అధికారాలిచ్చారు. మరి ఇంత శక్తి ఉండి కూడా వాళ్ల ప్రధాన లక్ష్యమేంటి? ఎందుకు సామ్రాజ్యం మీద దృష్టి పెట్టలేదు? దానికి కారణం సుగంధ ద్రవ్యాలు. వాళ్ల ప్రధాన దృష్టి భారతదేశం మీద కన్నా ఇండోనేషియాలోని స్పైస్ ఐలాండ్స్ మీద ఎక్కువగా ఉండేది. స్పైస్ ఐలాండ్స్? అవును. మిరియాలు, లవంగాలు, జాజికాయ. వాటికప్పట్లో ఐరోపాలో బంగారమంత విలువ. ఆ వ్యాపారం ముందు ఇండియాలోని పత్తి, నీలిమందు వ్యాపారం వాళ్లకి చిన్నదిగా అనిపించింది. అంటే వాళ్లు ఇండియాను ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా చూశారన్నమాట. ఇక్కడికొచ్చి కావాల్సినవి కొనుక్కుని వెళ్లేవారు. కానీ ఆ మాల్ ఓనర్ అవ్వాలని అనుకోలేదు. సరిగ్గా అదే. ఇండియా వాళ్లకు ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం మాత్రమే. సరే, ఇప్పుడు అసలు కథలోకొద్దాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థ ఏకంగా ఒక దేశాన్నే పాలించడం, ఈ కథ ఎలా మొదలైంది? 1599లో మర్చెంట్ అడ్వెంచరర్స్ అనే పేరుతో కొంతమంది ఇంగ్లీష్ వ్యాపారులు కలిసి ఒక కంపెనీగా ఏర్పడ్డారు. మర్చెంట్ అడ్వెంచరర్స్ పేర్లోనే ఉంది. అవును. వాళ్ల ప్రయత్నాల ఫలితంగా డిసెంబర్ 31, 1600న క్వీన్ ఎలిజబెత్ I వీరికి ఒక రాయల్ చార్టర్ను మంజూరు చేసింది. ఈ చార్టర్ ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ఇది అంత స్పెషల్? అది కేవలం లైసెన్స్ కాదు, అదొక వరం. ఆ చార్టర్ వాళ్లకి తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి 15 సంవత్సరాల పాటు గుత్తాధిపత్యం అంటే మొనోపలి ఇచ్చింది. మొనోపలీనా? అంటే ఇంగ్లండ్ నుండి వేరే ఏ కంపెనీ కూడా అక్కడ వ్యాపారం చేయకూడదా? కరెక్ట్. కానీ అసలైన పవర్ అది కాదు. ఆ చార్టర్ వాళ్లకి ప్రభుత్వ జోక్యం లేకుండా సొంతంగా సైన్యాన్ని పోషించుకునే, యుద్ధాలు చేసే అధికారం కూడా ఇచ్చింది. ఒక్క నిమిషం. అంటే ఒక కంపెనీకి సొంత ఆర్మీ పెట్టుకునే లైసెన్స్ ఇచ్చారా? ఇది నమ్మశక్యంగా లేదు. అవును, మీరు విన్నది నిజమే. అదే వాళ్ల విజయానికి పునాది. ఇక్కడ పోటీ పరీక్షల కోసం ఒక ప్రశ్న అడగొచ్చు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విజయంలో 1600 నాటి రాయల్ చార్టర్ పోషించిన పాత్రను విశ్లేషించండి. Analyze the role of the Royal Charter of 1600 in the success of the British East India Company. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.
ఈ అధికారంతోనే వాళ్లు 1612లో పోర్చుగీస్ వారిని ఓడించి మొఘల్ చక్రవర్తి జహంగీర్ నుండి అనుమతి పొంది 1613లో సూరత్లో తమ మొదటి ఫ్యాక్టరీని నిర్మించారు. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఒక చురుకైన ప్రైవేట్ స్టార్టప్ లాంటిది అయితే ఫ్రెంచ్ వాళ్ళు దానికి పూర్తి వ్యతిరేకం అంటారు. అవును, వాళ్ల కంపెనీ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. అంటే ఎలా? ఫ్రెంచ్ కంపెనీ 1720లో పునరుద్ధరించబడింది. ఇందులో 60% కంటే ఎక్కువ వాటాలు రాజువే. ఓహ్! డైరెక్టర్లను కూడా రాజే నియమించేవాడు. ఇంకా చెప్పాలంటే వాటాదారులకు లాభం వచ్చినా రాకపోయినా ప్రభుత్వం గ్యారంటీ డివిడెండ్ ఇచ్చేది. వినడానికి బాగానే ఉంది కదా. ప్రభుత్వం మద్దతుందే, నష్టం వచ్చినా పర్లేదు. కానీ దీనివల్ల సమస్యలు కూడా ఉన్నాయి. ప్రతి చిన్న నిర్ణయానికి భారతదేశంలోని అధికారులు ప్యారిస్లో ఉన్న ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూడాల్సొచ్చేది. అంటే డెసిషన్ మేకింగ్ చాలా నెమ్మదిగా ఉండేదన్నమాట. చాలా నెమ్మదిగా. బ్రిటిష్ కంపెనీ ఒక చురుకైన స్టార్టప్ లాంటిదైతే ఫ్రెంచ్ కంపెనీ ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ లాంటిది. ఫైల్ కదలాలంటే నెలలు పట్టేది. అయితే వాళ్లకి వ్యూహాత్మకంగా మారిషస్, రియూనియన్లోని వారి నావికా స్థావరాల నుండి మద్దతు లభించింది అంటారు. అవును, అది వాళ్లకొక ప్లస్ పాయింట్. సరే, ఇంతమంది వస్తే చివరికి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మాత్రమే ఎందుకు మిగిలాయి? మిగతా వాళ్లేమయ్యారు? దానికి కొన్ని స్పష్టమైన కారణాలున్నాయి. ముందుగా పోర్చుగీసుల పతనం. వాళ్ల సంగతి ముందే చెప్పుకున్నాం. వాళ్ల ప్రధాన ఆసక్తి ఇండోనేషియాపైనే ఉంది, భారతదేశంపై కాదు. మరి డానిష్ వారు, డేన్స్? వాళ్లు కేవలం కొన్ని చిన్న వర్తక స్థావరాలకు మాత్రమే పరిమితమయ్యారు. వారికి పెద్ద రాజకీయ లేదా సైనిక ఆశయాలు లేవు. సో పోర్చుగీస్ వాళ్లు బలహీనపడ్డారు, డచ్ వాళ్లకి ఆసక్తి లేదు, డేన్స్ చిన్న ప్లేయర్స్. ఇక మిగిలింది ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్. కరెక్ట్. కేవలం ఈ రెండు దేశాలకు మాత్రమే భారతదేశంలో కేవలం వ్యాపార స్థావరాలు కాకుండా రాజకీయ శక్తిని స్థాపించాలనే ఆశయం, వనరులు, సంకల్పం ఉన్నాయి. ప్రపంచ ఆధిపత్యం కోసం వారి మధ్య ఉన్న పోటీ భారతదేశంలో కూడా ప్రతిఫలించిందన్నమాట. ఖచ్చితంగా. ఇక ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి మధ్య కర్ణాటక యుద్ధాలు. అవును, ఈ యుద్ధాలు భారతదేశ ఆగ్నేయ తీరంలోని కర్ణాటక ప్రాంతంలో జరిగాయి. భారతదేశానికి యజమానులు ఎవరు, ఇంగ్లీషా లేక ఫ్రాన్సా అని నిర్ణయించినవి ఈ 3 యుద్ధాలే. రెండూ బలమైన శక్తులే అయినా బ్రిటిష్ వాళ్లకే ఎందుకు అంతిమ విజయం దక్కింది? అసలు తేడా ఎక్కడొచ్చింది? బ్రిటిష్ ఆధిపత్యానికి పునాదులు వారి కంపెనీ నిర్మాణంలోనే ఉన్నాయి. అంటే? ఒకటి, నిర్మాణం. బ్రిటిష్ ఈఐసి ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రైవేట్ సంస్థ. ఫ్రెంచ్ కంపెనీ ప్రభుత్వ శాఖ లాంటిది. 2, ఆర్థిక నమూనా. బ్రిటిష్ వాళ్లు వాణిజ్యపరంగా, ఆర్థికంగా స్వతంత్రులు. ఫ్రెంచ్ వాళ్లు ప్రభుత్వ హామీ, డివిడెండ్ల మీద ఆధారపడ్డారు. డబ్బు విషయంలో బ్రిటిష్ వాళ్లు చాలా స్ట్రాంగ్. చాలా. మూడవది, ఇది చాలా ముఖ్యం, నావికాశక్తి. బ్రిటిష్ వారికి తిరుగులేని నావికాశక్తి ఉంది. సముద్ర మార్గాలను వాళ్లు నియంత్రించారు. ఓకే, నావల్ సుపీరియారిటీ. అవును, ఫ్రెంచ్ నావికాదళం అంత బలంగా లేదు. చివరిగా, ప్రభుత్వ పాత్ర. బ్రిటిష్ ప్రభుత్వ మద్దతు బలంగా ఉండేది, కానీ జోక్యం తక్కువ. ఫ్రెంచ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణ, జోక్యం వాళ్లని దెబ్బతీసింది. సరిగ్గా అంతే. ఇంతలో డచ్ వారిని కూడా బ్రిటిష్ వారు 1759లో జరిగిన బెదర యుద్ధంలో పూర్తిగా ఓడించారు. దాంతో వాళ్లకి భారతదేశంలో మరో యూరోపియన్ ప్రత్యర్థి లేకుండా పోయాడు. అంటే ఒక్కొక్కరిని సైడ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. అవును. బ్రిటిష్ విజయాన్ని కొన్ని ముఖ్యమైన అంశాలుగా సంగ్రహించవచ్చు. 1, అద్భుతమైన నాయకత్వం. రాబర్ట్ క్లైవ్, ఐర్కూట్ వంటి సమర్థవంతమైన, కఠినమైన నాయకులు వాళ్లకు దొరికారు. క్లైవ్ ఒక గుమస్తా స్థాయి నుండి వచ్చాడు కదా. అవును. 2, నావికా ఆధిపత్యం, మనం మున్నే చెప్పుకున్నట్టు. 3, స్థిరమైన ప్రభుత్వ మద్దతు. 4, ఈఐసి యొక్క ప్రైవేట్ నిర్మాణం వాళ్లకు వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని, ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చింది. సో కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ 1757, బక్సార్ 1764 యుద్ధాలలో విజయాలతో ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం ఒక వ్యాపార సంస్థగా మిగిలిపోలేదు. అస్సలు కాదు. అది భారతదేశంలో తిరుగులేని రాజకీయ సైనిక శక్తిగా అవతరించింది. ఒక వ్యాపార సంస్థ ఒక దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగింది. అవును. తరువాతి 2 శతాబ్దాల బ్రిటిష్ పాలనకు పునాదులు ఇక్కడే పడ్డాయి. యూరోపియన్ల మధ్య భారతదేశం కోసం జరిగిన పోటీ ముగిసింది. కానీ భారతదేశాన్ని ఆక్రమించుకునే ప్రక్రియ అప్పుడే మొదలైంది. ఇది ఆలోచించాల్సిన విషయం. యూరోపియన్ ప్రత్యర్థులందర్నీ తొలగించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ దృష్టి పూర్తిగా భారత ఉపఖండంపైకి మారింది. అవును.
రాబోయే 100 సంవత్సరాలలో కంపెనీ మరాఠాలు, మైసూరు, సిక్కులు, ఇతర భారతీయ రాజ్యాలతో అనేక యుద్ధాలు, దౌత్యపరమైన ఎత్తుగడలలో నిమగ్నమైంది. భారతదేశం కోసం జరిగిన పోటీ ముగిసింది. భారతదేశ విజయం మొదలైంది. అవును, శ్రోతలు దీని గురించి ఆలోచించాలి. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టాన్ని మనం చర్చించుకున్నాం. వచ్చేసారి మరో ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకొస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్, సబ్స్క్రైబ్.